హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో రాజమండ్రి దగ్గరుండే పాపికొండలు చూసేస్తాము రండి. మరి పాపికొండలకి వెళ్ళాలంటే బోట్ ఒకటే కదా మార్గము. సో బోటింగ్కి వెళ్ళిపోతున్నాము. బోటింగ్ పాయింట్కి వెళ్ళంగానే బోట్ స్టార్ట్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత. అండ్ ఇక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి చూస్తున్నారా, ఇవి విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు గారు వెపన్స్ కోసము కొల్లగొట్టిన పోలీస్ స్టేషను అక్కడే ఉంది. యాక్చువల్లీ 4 years బ్యాక్ ప్రతి ఒక్క బోటు అక్కడికి వెళ్ళి అటెండెన్స్ వేసుకొని సైన్ ఇన్ చేసి వెళ్ళేదన్నమాట. ఇప్పుడైతే దాన్ని పూర్తిగా బ్యాన్ చేసేసారు. ఆ ప్లేస్కి ఎవరు వెళ్ళటం లేదు. అండ్ చూసారా, బోట్స్ అన్నీ చక్కగా స్టార్ట్ అయిపోయినాయి. మా బోట్ కూడా సేమ్ అలానే ఉంటుంది. చూసారా ఎంత మంచిగా ఉందో ఈ ప్లేస్ అనేది. అటు ఇటు కొండలు మధ్యలో గోదావరి వెళ్తూ ఉంది. ప్రశాంతమైన వాతావరణము, ఏం పొల్యూషన్ ఏమీ లేదు. యాక్చువల్లీ మేమైతే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలోపు మేము పాపికొండలు చూడాలని అనుకున్నాము. 2 years బ్యాక్ మాకు మిస్ అయింది ఆ ఛాన్సెస్. సో ఈసారి మేము ఖచ్చితంగా విజిట్ చేయాలనుకున్నాము, అందుకే వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా గ్రామాలు ఉన్నాయి. కాకపోతే వాటిలన్నిటినీ అక్కడ నుంచి వేరే ప్లేసెస్కి ఆ జనాలని తరలించారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు కడితే అక్కడ ఆల్మోస్ట్ చాలా వరకు వాటర్ వచ్చేస్తుంది, ముప్పు గ్రామాల కిందకి వస్తాయి కాబట్టి వాళ్ళందరిని తరలించారు. ఇక్కడైతే సిగ్నల్స్ అస్సలు ఉండవు. ఈ ప్లేస్లో చాలా సినిమాలు, చాలా షూటింగ్స్ అనేటివి జరిగినాయంట. మేబీ ఓల్డ్ సినిమాలు అట్లాంటివి చూస్తే మనకు ఐడియా వస్తుంది, మనం ఐడెంటిఫై చేయగలము. గోదావరి లాంటి మూవీస్ కానీ చాలా జరిగినాయి ఇట్లాంటి ప్లేసెస్లో షూటింగ్స్. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది కూడా ఒక గ్రామం అన్నమాట. ఆ గ్రామం అంతా పోయి ఓన్లీ తాటి చెట్లు మాత్రమే అక్కడ మిగిలినాయి. అండ్ బోట్లో మంచిగా ఎంటర్టైన్మెంట్ కూడా జరిగింది. వీళ్ళైతే ఇక్కడున్న బోట్ మెంబర్స్ అయితే వాళ్ళు పిల్లల్ని పైకి పిలిచి వాళ్ళ నేమ్స్ అడిగి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని అడిగి వాళ్ళని మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నారు. పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది టోటల్ 7 hours జర్నీ. కాకపోతే మనకు అసలు 7 hours జర్నీ చేసామనే ఫీలింగే ఉండదు. ఫుల్గా హ్యాపీగా జోష్గా జరిగింది జర్నీ అంతా. మా వియాన్ చూడండి ఎంత బాగా డాన్స్ చేస్తూ ఉన్నాడు. పిల్లలందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ తెలంగాణ ఆంధ్ర 2 విడిపోయినప్పుడు 7 ముప్పు గ్రామాలు ఆంధ్ర కిందకి వచ్చినాయంట. వాళ్ళని కూడా వేరే ప్లేసెస్కి తరలించేస్తున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఉన్న గ్రామాలన్నిటినీ వేరే దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఆ జనాలని. కాకపోతే 1-2 ప్లేసెస్లో మాత్రము ఉన్నారు. అలానే వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళాలంటే వాళ్ళకి కూడా మనసు కష్టంగా ఉంటుంది కాబట్టి 1-2 ప్లేసెస్లో మాత్రం జనాలు ఉన్నారు. ఈ చుట్టూరు ఉండేటివి విలేజెస్. మనం ఉంటున్న ప్లేస్ నుంచి మనం వేరే దగ్గరికి వెళ్ళాలంటే ఎవరికన్నా కష్టంగానే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా, అక్కడ ఉన్న బోట్లో ఉండే ఉమెన్స్ అందరినీ పైకి పిలిపించి వాళ్ళ దగ్గర కూడా మంచిగా డ్యాన్స్లు వేయించి ఎంటర్టైన్మెంట్ చేయించారు. అందరు చాలా చక్కగా ఎంజాయ్ చేశారు.
అండ్ ఒక సర్టెన్ పాయింట్కి బోట్ స్టార్ట్ అవ్వగానే ఒక సర్టెన్ పాయింట్కి రాగానే వాళ్ళు చెప్తారు ఇక్కడ నుంచి సిగ్నల్స్ కట్ అయిపోద్ది అని. ఏదైనా ఇంపార్టెంట్ కాల్స్ మెసేజెస్ ఉంటే మనం అక్కడే చేసుకోవాలి. వాళ్ళకి రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ సిగ్నల్స్ అనేది కట్ అయిపోద్ది అని. ఇక్కడ చూస్తే వీళ్ళు బోట్ మెంబర్స్ వీళ్ళు ఆట డ్యాన్స్ షోలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఫైనల్స్కి వెళ్ళారంట. ఐ థింక్ షో కూడా విన్ అయినట్టున్నారు, చెప్పినట్టున్నారు, నేను మర్చిపోయాను. చాలా మంచిగా డ్యాన్స్ వేసి ఎంటర్టైన్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా బోట్. నేను కూడా అప్పుడే లంచ్ కంప్లీట్ చేసుకొని కిందకు వచ్చాము. లంచ్లో కూడా మంచిగా పెట్టారనమాట. వాళ్ళు వెజిటేరియన్ పెట్టారు. అండ్ నాన్ వెజ్ కావాలనుకుంటే మనం ముందుగానే బోటు కదిలే ముందు చెప్తారనమాట. ఎవరికైనా నాన్ వెజ్ కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ స్టెప్స్ లాగుంది. మేబీ అక్కడ ఒక విలేజ్ ఉండొచ్చు. గోదావరి మూవీ అంతా ఆల్మోస్ట్ ఇక్కడే జరుగుంటుంది షూటింగ్. అండ్ ఇది బోట్ ఫ్రంట్ వ్యూ అన్నమాట. అండ్ దీని డెప్త్ చాలా లోతుగా ఉంటుంది, చాలా డెప్త్ ఉంటుంది అనమాట ఇది. ఇక్కడ చాలా బోట్ యాక్సిడెంట్స్ కూడా జరిగాయి, చాలా డేంజరస్ స్పాట్ అని చెప్పినారు. ఒక సర్టెన్ సీజన్లో వాళ్ళు ఒక 3 months వాళ్ళు బోట్ రైడ్స్ అనేది కూడా స్టాప్ చేస్తారంట. అది చూడండి కొండలు ఎంత బాగున్నాయో, ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అటు ఇటు కొండలు, మధ్యలో గోదావరి ఒంపు సొంపులుగా తిరిగి వెళ్తుంది అని చెప్పి చాలా చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నాకే ఓ వావ్ అనిపించింది. ఇది కింద హాల్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అంతా ఇక్కడే కంప్లీట్ చేసుకున్నాము. పైన లంచ్ అన్నవాళ్ళు లంచ్ చేస్తున్నారు, రమణ అన్నవాళ్ళు. లంచ్ అయిపోయిన తర్వాత ఒక విలేజ్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ కొంచెంసేపు మనకు టైం ఇస్తారు ఆ చుట్టుపక్కల చూడడానికి. అండ్ ఇంతకుముందు చూసినారు కదా అదొక విలేజ్, అదొక్కటి మాత్రమే ఉంది. అక్కడ ఒక్కటే జనాభా ఉన్నారనమాట, ఒక 2-3 ఇల్లులు. వాళ్ళకి రోడ్డు ఫెసిలిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ, కరెంట్ ఫెసిలిటీ ఏమీ లేదు. సోలార్స్తో వాళ్ళు కరెంటు పెట్టుకొని అక్కడ ఉన్నారు. నైట్ అయితే ఇక్కడ ఏమీ ఉండదు, చిమ్మ చీకటిగా ఉంటుంది. ఇదే అనమాట ఆ విలేజ్. వాళ్ళు ఒక్కటే అక్కడ ఉన్నారు. బోట్లో వాళ్ళ దగ్గర ఒక చిన్న బోట్స్ ఉంటాయి, ఆ బోట్లోనే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలంటే, గోదావరికి వెళ్ళాలన్నా, భద్రాచలం వెళ్ళాలన్నా ఆ బోట్లోనే వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఒక విలేజ్ దగ్గర వాళ్ళు ఆపారు. అక్కడ ఒక టెంపుల్ ఉంది, టెంపుల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు టెంపుల్ విజిట్ చేయొచ్చు. అండ్ అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ అనేది ఉంది. అది 365 days వాటర్ అనేది వస్తూనే ఉంటుందంట. ఎక్కడి నుంచి వస్తారో వాళ్ళకే తెలియదంట. చూడండి అదే. అండ్ దెన్ మేము అక్కడ నుంచి బ్యాక్ అవుతున్నప్పుడు ఆన్ ది వేలో అటు ఇటు లోకల్ ట్రైబ్ వాళ్ళు హ్యాండ్మేడ్తో చేసిన కొన్ని బొమ్మలు ఉన్నాయి. లైక్ బోట్ ఒకటి, ఫోటో ఫ్రేము, ఫ్లవర్ వాస్ టైపు. అవి కూడా మనం కావాలంటే వాటిని పర్చేస్ చేసి వాళ్ళని మనం సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళరు కాబట్టి వాళ్ళకి ఇది ఒక్కటే ఇన్కమ్ అన్నమాట. అండ్ ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా పెట్టుకున్నారు. లైక్ అందరూ వస్తారు కాబట్టి, విజిటర్స్ అందరూ వస్తారు కాబట్టి అక్కడ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది వచ్చేమో హనీ, లోకల్ హనీ. అండ్ దెన్ ఇక్కడ వచ్చేమో ఒక చిన్న ఫోటో
తీసుకునే స్పాట్ ఉంది. దాని తర్వాత అక్కడ నుంచి నేను వియాను బ్యాక్కి వెళ్తున్నాము బోట్ దగ్గరికి. వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు, టైం అయిపోయింది, బోట్ స్టార్ట్ అవుద్ది రండి అని. సో చూసారా ఎన్ని బోట్స్ ఉన్నాయో. ఇన్ని బోట్స్న ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ బోట్కి దానికి పర్టికులర్ నేమ్ అనేది ఉంటుంది. ఆ నేమ్ని బట్టి మనం ఆ బోట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అండ్ మా బోట్ నేమ్ అయితే జలశ్రీ బోటు. సో మేము చెప్పాలంటే అందరికన్నా ముందుగానే వెళ్ళాము. ఇది బోట్ సైడ్ వే అనమాట. ఇటు నుంచి కూడా పైకి వే ఉంటుంది. సో కింద ఒక చిన్న హాల్, పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఎందుకంటే అందరు ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటారు, అక్కడే మంచిగా ఎంటర్టైన్మెంట్ అనేది జరుగుద్ది. అప్పటికి అందరు కిందకి దిగున్నారు కాబట్టి బోట్ ఖాళీగా ఎంటీగా ఉంది. అందరు వచ్చాక అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఆ పర్టికులర్ విలేజ్ నుంచి ముందుకైతే భద్రాచలం ఉంటుంది, వెనక్కి సైడ్ వచ్చేస్తే గోదావరి. సో మేము వెనక్కి రిటర్న్ అవుతున్నాము. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మనం అక్కడ స్టే కూడా చేయొచ్చు. ఇక్కడ చూస్తుంటే మీకు అక్కడ కొండ మీద చిన్న చిన్న వైట్గా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కాటేజెస్ అన్నమాట. సో అక్కడ స్టే చేయాలనుకున్న వాళ్ళకి సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది. 5,000 పర్ పర్సన్. ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అంతా వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారు. నాన్ వెజ్ ఉంటుంది ఫుడ్లో. అండ్ బోట్లో ఎవరన్నా అక్కడ స్టే చేయాలనుకుంటే బోట్ అక్కడికి వెళ్తుంది. వాళ్ళని డ్రాప్ చేసి మైక్లో అనౌన్స్మెంట్ ఇస్తారు. అప్పుడు పైనుంచి ఒక జీప్ వచ్చి వాళ్ళని పికప్ చేసుకుంటుంది. అట్ ది సేమ్ టైము ఇంకో అనౌన్స్మెంట్ ఇస్తారు, రాజమండ్రి రిటర్న్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కిందకి రండి అని. ఎందుకంటే చాలా బోట్స్ ఉంటాయి, ఎవరు ఏ బోట్లో వస్తారు ఏ బోట్లో వస్తారు కాబట్టి అక్కడికి వచ్చి బోట్ అనేది అనౌన్స్మెంట్ ఇస్తారు. ఎవరైనా రిటర్న్ వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళ బోట్ దగ్గరికి వస్తే అక్కడ నుంచి వాళ్ళని పికప్ చేసుకుంటారు రాజమండ్రి డ్రాప్ కోసం. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అస్సలు సిగ్నల్ ఉండదు ఫోన్కి. మీరు ఫోన్ ఎత్తుకొని వెళ్ళినా వేస్ట్, అక్కడ నెట్వర్క్ అనేది ఉండదు. కాకపోతే జీప్ ఎలా వచ్చింది అక్కడికి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు ఒక చిన్న రోడ్ వే ఉంది అని. 7 hours బోట్ జర్నీ ఎలా జరిగిందో అస్సలు టైం తెలియలేదు. చాలా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ బోట్ జర్నీ చేసాము. అండ్ మధ్యలో వాళ్ళు తంబోలా గేమ్ పెట్టారు, టీ స్నాక్స్ ఇచ్చారు. ఆంటీ వాళ్ళని పైకి పిలిచి వాళ్ళ దగ్గర ఎంటర్టైన్మెంట్ చేయిస్తున్నారు, కొన్ని డ్యాన్స్ స్టెప్స్ వేయిస్తున్నారు, మంచిగా జోక్స్ వేస్తూ ఉన్నారు. ఆ బోట్లో ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆ 7 hours ఫుల్ ఎనర్జీలోనే ఉన్నారు, ఎవరు అలసిపోవడం కానీ అలా ఏం లేదు. అండ్ ఇక్కడ ఒక కపుల్ని పైకి పిలిపించి వాళ్ళ దగ్గర డ్యాన్స్ వేయిస్తున్నారు. వీళ్ళందరూ ఒక గేమ్ పెట్టారు, తంబోలా గేము. దాంట్లో 4 members విన్నర్స్ని పిలిపించి వాళ్ళ దగ్గర డ్యాన్స్ వేయించి వాళ్ళకు కూడా మనీ ప్రైజ్ అని ఇచ్చారు. సో ఈ అంకుల్ కూడా ఫుల్ ఎంటర్టైన్ చేసినారు. ఈ అంకుల్ బోట్లో వచ్చిన అంకుల్ అయినా కానీ ఆయన మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, మంచిగా డ్యాన్స్ చేశారు. అండ్ మా బ్యాచ్లో వచ్చి సునీల్ అన్న విన్ అయ్యాడు తంబోలా గేమ్లో. అండ్ చూసారు కదా, అదే ఆ విలేజ్ ఏదైతే పోలీస్ స్టేషన్ కొల్లగొట్టారో ఆ విలేజ్ అక్కడే ఉంది. అండ్ చూసారా ఎన్ని హౌసెస్ ఉన్నాయో, కానీ ఒక్కరు కూడా జనాభా లేరు. ఆ హౌసెస్ అన్నీ పాతవైపోయి ఉన్నాయి, పాడుపడిపోయి ఉన్నాయి.
అక్కడికి జనాభా అనేవాళ్ళు వెళ్ళటం లేదు. ఒకప్పుడైతే అక్కడికి వెళ్ళి అక్కడ ప్లేసెస్ అంతా విజిట్ చేసే ఆప్షన్ ఉంది. ఇప్పుడైతే అది కూడా లేదు. మేబీ ఏమన్నా మూవీ షూటింగ్స్ అలాంటివి జరుగుతాయేమో. కానీ వన్స్ పోలవరం ప్రాజెక్ట్ కడితే మనం అక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు. చూసారా, అదే పోలవరం డ్యాము. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. కానీ ఆ చుట్టుపక్కల మాత్రం చాలా ప్రశాంతంగా ఉండింది. వాళ్ళ పాపికొండలు ఎలా వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, వాళ్ళు ట్రీట్ చేసిన విధానం, మంచిగా ఎంటర్టైన్ చేశారు, మంచిగా ఫుడ్ పెట్టారు, ఎవరిని అప్సెట్ చేయలేదు, ఎవరిని హర్ట్ చేయలేదు, మంచిగా జరిగింది.